అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి ఇంకా మనము హ్యాండ్కు అతుకులు వచ్చినప్పుడు ఏ విధంగా వేసుకోవాలో చూడండి. మెయిన్ క్లాత్కి అయితే పైపింగ్ వచ్చిందండి. పైపింగ్ వచ్చి అలాగే ఇలా చిన్న చిన్నగా అవి స్టోన్స్ వస్తాయి కదండి, గిల్టర్ స్టోన్స్ అయితే వచ్చాయండి. ఇంకా ఒకవైపే వస్తుంది మనకు. అలాంటప్పుడు రెండు చేతులకు వచ్చేసి మనకు జాయింట్ అయితే పడుతుందండి. చూడండి వీడియోలో చూపించే ఈ విధంగా జాయింట్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మనము ఏరే ముక్కను జాయిన్ చేసి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు అయితే కుట్టుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే విధంగా కుట్టుకోవాలండి. ఇలా పై కుట్టు అయితే వేయాలండి. వేస్తేనే మనకు పిగిలిపోకుండా ఉంటుందండి. ఇంకా తర్వాతకు వచ్చేసి లైనింగ్ తీసుకోవాలండి. లైనింగ్ తీసుకొని మనకు మధ్యలోకి వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకొని ఇంకా ఇటు సైడ్ ఉన్న క్లాత్ను, ఎగస్ట్రా క్లాత్ను కటింగ్ అయితే చేసేయాలండి. మెయిన్ క్లాత్ను ఇందాక మనం జాయిన్ చేసినాం కదా, అటువైపు క్లాత్ అయితే ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కటింగ్ చేసేయాలండి. ఈ బ్లౌజ్ బ్లాక్ కలరే, నా మెషిన్ చెక్కగుని బ్లాక్ కలరేనండి. అందుకని మీకు కొంచెం కనిపించడం లేదు. చూడండి ఇటు సైడుని ఒక ముక్క అయితే అటాచ్ చేస్తున్నానండి. ఇటు సైడు అటు సైడు రెండు వైపులా మనము జాయింట్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా వేరే ముక్కను జాయిన్ చేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు అయితే కుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే మనము లైనింగ్ చూడండి, మనం తిరగదిప్పలేమండి. అందుకని చెప్పేసి చూడండి, ఫస్ట్ లైనింగ్ ఈ విధంగా మనము ఎంతైతే లైనింగ్ ఎగస్ట్రా పెట్టుకుంటామో ఆ మైన ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా కుట్టుకోవాలా చూడండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలండి. మనం ఇందాక అటాచ్ చేసి జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా చూడండి, మనం జాయిన్ చేసిన పీసును ఎగస్ట్రా పెట్టుకోవాలండి. ఎగస్ట్రా పెట్టుకొని లోపలికి ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసి ఈ విధంగా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలండి, నీటుగా సర్దుకుంటూ. అప్పుడే మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా నీటుగా సర్దుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా పైపింగ్ పక్కనే మనం స్టిచ్ చేసుకోవాలండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకా ఇప్పుడు వచ్చేసి చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలండి. మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ అయితే చేస్తూ ఉండండి. ఈ విధంగా నీట్గా క్లాత్ను జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎగస్ట్ ఉన్న మెయిన్ క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి. చూసారా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకు ఈ చెమ్కీలు ఎక్కువ ఉన్నాయి కదా, ఆ చెమ్కీలు ఎక్కువ ఉండేది మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని ఇంకా లోతు అయితే తీసుకోవాలండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ.